60 సంవత్సరాలు ఉన్న ఒక ఆవిడ లెడ్ పాయిజనింగ్ తోని హాస్పిటల్లో అడ్మిట్ అయింది. సో వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరికీ ప్రిటీ మచ్ సిమిలర్ సిమ్టమ్స్ ఉన్నాయి. సో డాక్టర్స్కి డౌట్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి బ్లడ్ టెస్ట్ చేశారు. ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి బ్లడ్ లో హై లెడ్ కంటెంట్ ఉంది. పాపం వాళ్ళ మనవడు మనవరాలు 3 సంవత్సరాలు 12 సంవత్సరాల వాళ్ళకి కూడా సిమిలర్ ప్రాబ్లం. డాక్టర్స్ కి డౌట్ వచ్చి వాళ్ళ ఇల్లును ఒకసారి చెక్ చేశారు. వాళ్ళ ఇంట్లో దుమ్ము ఉంటది కదా, డస్ట్, ఆ డస్ట్ మొత్తానికి లెడ్ కంటామినేషన్ ఉంది. రీసెర్చ్ చేస్తే వీళ్ళకి తెలిసింది ఏంటంటే గత 30 సంవత్సరాలుగా ఈ పెద్దవిడ ఉన్నారు కదా ఇంట్లో, తను ప్రతిరోజు అగరబత్తుల్ని ముట్టిస్తుంది ఇంట్లో. అగరబత్తులు ముట్టించినప్పుడు ఏమవుతుందంటే అగరబత్తుల్లో లెడ్ కంటెంట్ ఉంటుంది. అన్నిట్లో ఉండదు, బట్ చాలా వరకు అగరబత్తుల్లో లెడ్ కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ అనేది నీకు ఎయిర్ లోనే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అగరబత్తి నుంచి వచ్చే పొగలోనే ఇది కలిసిపోయి ఇంట్లోనే డస్ట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. లెడ్ అనేది మనం తింటే చాలా డేంజరస్. మనకు చాలా వరకు ఫుడ్ ఐటమ్స్ లో లెడ్ కంటామినేషన్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. బట్ ప్రస్తుతానికి వేర్ టాక్ అబౌట్ దిస్. లెడ్ తినడం అనేది చాలా డేంజరస్. దానికంటే డేంజరస్ ఏమైనా ఉందా అంటే లెడ్ని పీల్చుకోవడం. లైక్ స్మోక్ పరంగా మనం లెడ్ని తీసుకుంటే అది డైరెక్ట్గా మన బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోద్ది త్రూ లంగ్స్. అదే మనం తింటే ఇట్స్ డేంజరస్, బట్ మనకు పీల్చుకున్నంత డేంజరస్ అయితే కాదు. బ్రో, మనం టెంపుల్స్లో ఎన్నో ఇయర్స్ నుంచి అగరబత్తులు పెడుతున్నాము, అప్పుడు రాని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటారా? దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. సింపుల్ రీజన్స్ ఏంటి అంటే మనకు టెంపుల్స్లో ఒకప్పుడు చాలా వెంటిలేషన్ ఉండేది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒకప్పుడు వాడేవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. మనకు ఇప్పుడు ఉన్నంత సింథటిక్ కలర్స్, సింథటిక్ ఫ్రేగ్రెన్సెస్, అన్ని కెమికల్స్ అన్ని లేవు ఒకప్పుడు. సో అన్ని న్యాచురల్గా చేసేవాళ్ళు కాబట్టి అంతగా ఇబ్బంది ఉండకపోయేది. డైలీ టెంపుల్కి వెళ్ళే వాళ్ళైనా కానీ ఒక 10-15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ఉంటాము అండ్ దెన్ మనం వచ్చేస్తాము. మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఎవరైతే టెంపుల్లో కాన్స్టెంట్గా ఉంటారో, లైక్ స్టాఫ్, స్పెషల్లీ అయితే ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో, అక్కడే ఉండి పీల్చుకుంటారో, వాళ్ళకి ఫ్యూచర్లో లాంగ్ రన్లో చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ అగరబత్తులు ఏమైనా ఉంటే కొంచెం దూరంగా ఉండండి. వారు వాడితే మంచి క్వాలిటీ వాడండి. దేంట్లో అయితే సింథటిక్ కలర్స్ ఆర్ సింథటిక్ కెమికల్స్ ఆర్ సింథటిక్ ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయో వాటిని అవాయిడ్ చేసేసేయండి. అండ్ ఇంట్లో కూడా మనకు చాలా వరకు వెంటిలేషన్ ఉంటే పర్లేదు, కానీ వెంటిలేషన్ లాంటివి ఏం లేకుండా, లైక్ మన ఇప్పుడు యూఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియా ఇలాంటి అబ్రాడ్లో చాలా వరకు సెంట్రల్ ఏసీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి హౌసెస్లో మీరు అగరబత్తులు పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్త. డోంట్ మేక్ ఎ హ్యాబిట్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ కిడ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ట్రెడిషన్స్లో లైక్ భగవద్గీతలో కూడా ఎక్కడా కూడా అగరబత్తులు పెట్టమని చెప్పలేదు. దేవుడు చెప్పిందల్లా భావ మంచిగా ఉంటే అన్ని బాగుంటాయి అని చెప్పి, బేసిక్గా భావన, నువ్వు మొక్కేటప్పుడు దేవుణ్ణి ఒక మంచి భావనతో మొక్కితే సరిపోతుంది. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ అండ్ థ్యాంక్ యూ. బాయ్.